తలలో వంచండి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, నాయన ఈ ఆదివారం ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నన్ను కనినటువంటి దేవా నీకే స్తోత్రం. నన్ను చూచున్నటువంటి దేవా నీకే మహిమ. బేతేలు దేవా నీకే స్తుతి. సమస్త శరీరాత్మలకు దేవుడై ఉన్నటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. నిరంతరము ఏలుబడి చేయుచున్న యెహోవా దేవా నీకే స్తోత్రం. అద్వితీయ దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజువైనటువంటి నా దేవా నీకే మహిమ. మహాదేవా నీకే స్తోత్రం. ఐశ్వర్యం గలవ దేవా నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగుజేయ దేవా నీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా నీకే స్తోత్రము. సమాధానకర్తయగు దేవా నీకే మహిమ. అన్యాయం చేయువారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషము గల దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి నీకే మహిమ. నా రక్షణకర్త నా దేవా నీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన మా అపరాధముల చేత మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి తను అనుగ్రహించిన తండ్రి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం నాయన. ఇక తండ్రి మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా తండ్రి. ఇక నేను మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నిజమే తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన, హెబ్రీ 8:12 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను కానీ ఎన్నడను జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిచ్చుచున్నాడని తండ్రి మీరు వ్రాయించిన ప్రకారము తండ్రి ఇవన్నీ మా పాపములన్నీ మన్నించమని తండ్రి నీవు దయాళుడివై క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవని తండ్రి నాయన. ఇక తండ్రి ఇగో నాయన దయగలవాడవని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి దేవా నీ కృప చొప్పున తండ్రి మమ్మల్ని కరుణింపు నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమలు తుడిచివేయమని అడుగుచున్నాం నాయన. మా దోషం పోవునట్లు బాగుగా కడుగుము నాయన. మా పాపములను తండ్రి నాయన, మా పాపము పోవునట్లు తండ్రి నాయన మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి ఇసుపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేము అందరము కూడా దేవా తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో నాయన, ఇగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక నేను కృప చూపించండి నాయన. అనేక మంది తండ్రి ఇక నేను అనేక బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో నాయన ఇక నేను కపటపు నడత నడుచున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇగో తండ్రి వారి నాయన ఇక నేను మీకు సన్నిధిలో నాయన కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. కపటపు నడతలు మాకు దూరం చేయండి నాయన. ఇదిగో తండ్రి మీ ధర్మశాస్త్రం అనుసరించటకు మాకు బుద్ధి దాయిచ్చేయము నాయన. అప్పుడు మా పూర్ణ హృదయంతో తండ్రి దాని ప్రకారం నడుచుకుందాం నాయన. తండ్రి వ్యర్థమైన మాట చూడకున్నట్లు మా కన్నులు త్రిపివేయం నాయన. నీ మార్గంలో నడుచుటకు మమ్మల్ని బ్రతికించమని అడుగుచున్నాం నాయ్యా. అయ్యా నేను బ్రతుకున్నట్లు తండ్రి మేము బ్రతుకున్నట్లు మీ కరుణా కటాక్షములు మాకు దయచేయండి నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి నాయన మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. యెహోవా మా నోటికి కావలి ఉంచుము నాయన. మా పెదవుల ద్వారమునకు కాపు పెట్టమని అడుగుచున్నాం తండ్రి. పాపము చేయవారితో కూడా తండ్రి మేము దుర్నీతి కార్యములో చొరపడకున్నట్లు నాయన మా మనస్సులను దుష్కార్యములకు తిరగనీయకము నాయన. వారి రుచికల పదార్థములు మేము తినకయుందుము గాక తండ్రి. ఇదిగో నాయన యెహోవా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించండి నాయన.
ఇదిగో తండ్రి, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన వారిని విడిపించండి తండ్రి. శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా మీ సన్నిధిని కాపాడమని అడుగుచున్నామయ్యా. తండ్రి, విశ్వాసులను కాపాడవాడు నీవే కదా దేవా. ఆత్మలో కపటము లేకుండా తండ్రి, ఆత్మలో కపటము లేకుండా శుద్ధ హృదయం మాకు దయచేయము నాయన. మా ఆత్మలు మీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి. మా దోషములను కప్పుకొనక తండ్రి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా. మమ్మల్ని కటాక్షించుము నాయన. మా దాగుచోటు నీవే నాయన. శ్రమల నుండి మమ్మల్ని తప్పించే దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, యుద్ధ వీరుడా, బలసురుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధము చేయి నేర్పమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదేనని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గల తండ్రి. పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ వివేకముతోను తండ్రి ప్రభు నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలనని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగోనైనా ఇగోనైనా ఇక తండ్రి, మేమందరం పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కొడుగుడు లేక బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. అడిగిన ఆహార విషయంలో ప్రతి విషయంలో మీరు తోడయ్యండి నాయన. ఇకనైనా అర్చండి పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడు నీవేనండి ఆయన. మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను ఆయన. కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న వారికి స్వస్థ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను క్షేమకరంగా తోడుకుని రమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇక నేను డ్యూటీలకి, ఆఫీసులకి నాయన, ఇదిగో తండ్రి, అనేక కూలి పనులకి వెళుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారి పని పట్లలో మీరు ఉండండి తండ్రి. ఇక నేను సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారినే కానీ, ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ తండ్రి వారికి సుఖప్రసవం దయచేయమని, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయమని తండ్రి, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. ఇగో తండ్రి, పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఇక పిల్లలు లేని దంపతులను గర్భాలు తెరవమని వేడుకుంటున్నాం నాయన. పిల్లల వారికి బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. అయ్యా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదల అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి నాయన, దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు తండ్రి శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయించున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి నాయన, ఇదిగో తండ్రి, వారు ఎరుగు చేసిన పాపను మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం. మరి ముఖ్యంగా తండ్రి, ఇదిగో నాయన, డాక్టర్స్, ఎయిర్ ఫోర్స్ శాఖలో పనిచేస్తున్నటువంటి, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. నాయన మీరు ఎక్కల చాటును భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి నాయన, మేమందరము తండ్రి శుద్ధ హృదయము గలవారమై తండ్రి మీరు లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచండి అనగా, అంతవరకు సాధించడానికి కావలసినటువంటి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఆత్మీయంగా వెనకబడిపోతున్నటువంటి అందరూ అనేకమైనటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన. ఇక అనేక సంఘానికి రావడం మానివేసినటువంటి అందరూ ఉన్నారు నాయన మీ బిడ్డలు తండ్రి. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి, మరలా నాయన వారి నాయన నీ రాజ్యంలోనికి వచ్చినట్లు నాయన కృప చూపించండి తండ్రి. ఇక నేను అబద్ధ బోధకుల చేత మోసపోయి సాతాను వలలో చిక్కుని పోయినటువంటి అందరూ బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన. ఇదిగో నేను అబద్ధ బోధలకు అలవాటు పడిపోయినటువంటి వారు నాయన తిరిగి నాయన సత్యమందు నాయన స్థిరపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, వయోభారంతో ఉన్నటువంటి అనేకమైనటువంటి వృద్ధుల కొరకు తండ్రి, వయసును బట్టి వచ్చే వారి ఇబ్బందులు తండ్రి, వ్యాధులను సహించి తండ్రి అధిగమించే కృప తండ్రి వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎందరో సినీస్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులనే కానీ తండ్రి, వారి ప్రతి ఒక్కరికి నాయన రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి కావాల్సినటువంటి నాయన కుటుంబాలను బలపరుచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబాలలో తండ్రి ప్రేమ, సమాధానము నాయన ఇక నేను కలిగించండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన, దూర ప్రాంతాలను, దూర దేశాల్లో ఉన్నటువంటి నాయన ఎందరో నాయన బిడ్డలుతున్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో మేము నాయన అధికారులే కానీ, కలెక్టర్లే కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలే, పోలీస్ శాఖల లాయర్లు కానీ నాయన
ఇక రైతుల కొరకు తండ్రి, రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తల కొరకు తండ్రి, మా దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు తండ్రి, ఇక నేను తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, రక్షణ లేని బిడ్డల కొరకు రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా మీద తిరుగుబడి చేయుచున్న బిడ్డలను క్షమించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మేము సువార్త ప్రకటన చేయుచుండగా నాయన గ్రహింపజేసే మంచి మనసును వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కృప చొప్పున తండ్రి, ఇగో నాయన శాంతిని, సమాధానాన్ని, రక్షణను మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా తండ్రి. మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన, ఇదిగో నాయన ఆయన సిలువు రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునను పరలోకమందుమైన వాటినను ఆయన ద్వారా తనతో సమాధానపరచవలన తండ్రికి అభిష్టం ఆయనని తండ్రి. ఇగో నేను కొలసి 1:20 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇగో తండ్రి నేను మీతో సమాధాన పడడానికి కావలసినటువంటి సమాధానవంతమైనటువంటి సువార్తను తండ్రి వారికి గ్రహింపజేసే మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకును, ఊరకొండకు మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుని సెలవిస్తున్నారు కదా నాయన. ఊరక మాట్లాడకుండా తండ్రి నాయన, మాట్లాడుటకు, నిదానించుటకు, వినుటకు వేగిరపడి ఉండినట్లు నాయన సంఘంలో ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన, అలాగే తండ్రి అవర్గాడ్ ఛానల్ ప్లాట్ఫారం మీద ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని జ్ఞాపకం చేసుకుని ఆయన, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, మీ మెండైన దేవులతో నింపండి తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో ఎత్తబడడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేసి మీ దయరెక్కల చాటును మమ్మల్ని అందరూ కూడా భద్రపరచమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, మహోన్నతుడ తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.